హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్ అనేది రాత్రిపూట మనం ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటాం కదా. సో ఆ విధంగా పెట్టి పడుకున్నాక మనకి ఏమవుతుందంటే, సో మీ మొబైల్ అనేది ఒక గంటల ఛార్జింగ్ కావచ్చు, లేకపోతే 2 గంటలైనా సరే, 3 గంటలైనా సరే, ఎప్పుడైనా ఛార్జింగ్ అనేది కావచ్చు అనమాట. సో అప్పుడు మనం డీప్ స్లీప్లో ఉంటాం కాబట్టి మనం మొబైల్ అనేది మనం పట్టించుకోము. అదే విధంగా అది ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అదే విధంగా అది ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసినట్టయితే కంపల్సరీగా మీ బ్యాటరీ అనేది చాలా మట్టుకు దెబ్బతింటుంది. సో అదే విధంగా బై మిస్టేక్ కొన్నిసార్లు మన మొబైల్ బ్యాటరీ అనేది ఎక్స్పోజ్ కానీ కూడా ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మీరు చాలా రకాలుగా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో మనం ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టిన బ్యాకప్ కంటే మనకు నైట్లో పెట్టిన ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో అది తొందరగా అయిపోతుంది అనమాట. సో అది ఎందుకు అయిపోతుందంటే, మన బ్యాటరీ ఈ విధంగా రెగ్యులర్గా పెట్టినాం అనుకోండి, మన బ్యాటరీ కెపాసిటీ అనేది డౌన్ అయిపోతుంది. దాని ఎనర్జీ ఏదైతే ఉంటుందో హెల్త్ పరంగా అది వచ్చేసి డ్యామేజ్ కావడం జరుగుతుంది. కాబట్టి సో మీరేం చేయాలంటే, టైం పరంగా మనం ఛార్జింగ్ అనేది పెడుతూ ఉండాలన్నమాట. టైం పరంగా ఎలా తీసేయాలని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో అది ఏ విధంగా తీసేయాలి, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ వీడియో వచ్చేసి స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ చాలా మందికి ఈ సెట్టింగ్ అనేది మొబైల్లో బై డిఫాల్ట్గా ఉంటుంది కొంతమందికి, కాకపోతే కొన్ని ఫోన్స్లలో ఉండదన్నమాట. సో ఉన్న వాళ్ళు అయితే సెట్ చేసుకోండి, ఏం లేదు. బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోయిన తర్వాత సెట్టింగ్స్లో మీకు ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట, టైమర్ సెటప్ అని చెప్పేసి బ్యాటరీకి. సో ఆ విధంగా ఛార్జింగ్ టైమర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీ మొబైల్లో లేకపోయింది అనుకోండి, మీరేం చేస్తారంటే సింపుల్గా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే, స్మార్ట్ బ్యాటరీ టైమర్ అని చెప్పేసి ఈ విధంగానైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు టాప్లోనే ఒక యాప్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ ఈ విధంగానైతే ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సింపుల్గా. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. దీంట్లో మన బ్యాటరీ ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో అప్పటి నుంచి కొద్దిగా సెట్టింగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను ఇప్పటి నుంచి. సో ఈ విధంగా కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్కిప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని చెప్పేసి టిక్ అని కొట్టేసిన తర్వాత ఈ విధంగా చిన్నగా 2 పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆటో స్టార్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీకు బ్యాటరీ అలారం అని చెప్పేసి ఉంది కదా, ఇదే మన యాప్. సో దాన్ని వచ్చేసి పర్మిషన్ అయితే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇగ్నోర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ అలో అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన పర్మిషన్స్ అయితే ఇచ్చుడు అయిపోయింది. ఇక్కడ కింద కంటిన్యూ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మళ్ళీ ఒక క్యాలెండర్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇది ఎందుకంటే మనం నైట్ పూట పెడుతూ ఉంటాం కాబట్టి, సో అలారంకి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకోవాలి కాబట్టి, సో దానికి సంబంధించిన పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మన బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీ బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, అదేవిధంగా మీ బ్యాటరీ ఎంత ఎంఏహెచ్తో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మన మొబైల్ వచ్చేసి 5000 ఎంఏహెచ్ అని చెప్పేసి చూపెడుతుంది. అదేవిధంగా డివైస్ ఇన్ఫో చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెట్ అలారం అని చెప్పేసి ఉంది కదా, మీరు ఛార్జింగ్ పెడతారు కదా, పెట్టినాకనైతే ఇది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాటరీ హెల్త్ కూడా గుడ్ అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగానైతే అందరికైతే ఉండాలి గుడ్ అని చెప్పేసి. సో ఇక్కడ సెట్ అలారం అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోండి. ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ బ్యాటరీ అలారం అని చెప్పేసి ఉంది. అలారం అయితే 85%. అంటే మీకు అర్థం కావచ్చు, ఆల్రెడీ 85% నిన్నగానే మనకు ఒక అలారం లెక్క రావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అలర్ట్ అవుతాం, ఆటోమేటిక్గా మన బ్యాటరీ అనేది ఛార్జింగ్ నుంచి తీసేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఏమైనా సెట్ చేసుకోవాలి, 80 అంటే 80, లేకపోతే మీరు 90 అంటే 90, లేకపోతే ఈ విధంగా 100 అని సెట్ చేసుకోండి, ఒక పని అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పైన మీకు బబుల్ కనబడుతుంది కదా, దీన్ని అయితే కంపల్సరీగా ఆన్లో పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా రైట్ టిక్ అయితే పడుతుంది. సో అప్పుడు వచ్చేసి మీకు అలారం అనేది మోగడం జరుగుతుంది. అప్పుడు మీరు నైట్లో అలారం అనేది మోగడం జరుగుతుంది. వితిన్ సెకండ్స్లలో మీరు లేచిన తర్వాత బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేసేసి అదే విధంగా మీరు ఏదైతే బ్యాటరీ స్విచ్ ఉంటుందో అది కూడా ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు కరెంట్ కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏదైతే బ్యాటరీకి సంబంధించిన మొబైల్ బ్యాటరీ ఉంటుందో అది కూడా సేవ్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ డ్యామేజ్ కాకుండానైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే వైబ్రేషన్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సైలెంట్ మోడ్ ఉంది. సైలెంట్ మోడ్ అయితే అసలుకే పెట్టుకోకండి. సో ఎందుకంటే మళ్ళీ ఈ డౌన్లోడ్ చేసి వేస్ట్ అయిపోతుంది అనమాట యాప్. సో ఇది పెట్టుకున్నదే మనం అలారం రానికి, మనం ఎంత డీప్ స్లీప్లో ఉన్నా ఇది వచ్చేసి అలారం అనేది మోగుతుంది కాబట్టి కంపల్సరీగా సో మీరు అనేది ఈ విధంగా అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా ఆన్లోనే అయితే పెట్టుకోండి అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే, ఇప్పటి నుంచి మీ బ్యాటరీ అనేది
ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత 100% కాగానే మీకు అలారం అనేది మోగుతుంది, మీరు బ్యాటరీ ఛార్జింగ్ నుంచి అయితే తీసేయచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది వర్క్ కావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి చాలా మందికి యూస్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవాళ రేపట్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే నైట్ పూటనే ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటున్నారు అనమాట. పొద్దుగల వరకు అది 100% కానీ ఏమన్నా కానీ అని చెప్పేసి. సో ఆ విధంగా మీరు డైలీ చేస్తున్నట్టయితే ఒక 1 month 2 months చేసినట్టయితే మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట. ఏ విధంగా అది బ్యాటరీ బ్యాకప్ ఇస్తలేదు, అదేవిధంగా అది ఉబ్బే ఛాన్సెస్ కూడా చాలా మట్టుకు ఉంటాయి అనమాట. ఆ విధంగా దానికి 100% మించి ఇస్తున్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా అది ఉబ్బే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అనమాట. సో దాని పరంగా మీరైతే చూసుకోండి, బ్యాటరీ హెల్త్ అనేది డ్యామేజ్ కాకుండా అయితే కాపాడుకోండి. సో ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్యాటరీకి సంబంధించిన ట్రిక్, ఛార్జింగ్ సంబంధించిన ట్రిక్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ ట్రిక్స్ అని మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని అదేవిధంగా లైక్ కూడా చేసేసి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇదే విధంగా చేస్తూ ఉంటారో బ్యాటరీ అనేది నైట్ పూట ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటున్నారో సో వాళ్ళకు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.